హలో నమస్తే. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? కూటమి సర్కారే పరిస్థితి ఏంటి అనే దానిపైన వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ఉన్నారు. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి వార్నింగ్లు ఇవ్వడం, వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వడం చూస్తున్నాం. తాజాగా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంగా పార్టీ నాయకత్వం వైపు నుంచి చాలామంది ఎమ్మెల్యేలకు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది, మీరు ప్రోగ్రెస్ రిపోర్టు ఇది చూసుకోండి, ఇలా ఉంది మీ పనితీరు మార్చుకోండి అంటూ వార్నింగ్లు ఇవ్వడం, ఆ రిపోర్టు ఎమ్మెల్యేలకు ఇవ్వడం చూసాం. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల పర్ఫార్మెన్స్కు సంబంధించిన రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంపీలు ఏ స్థాయిలో పర్ఫామ్ చేస్తున్నారు అనే దానిపైన తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా చేసిన ప్రోగ్రెస్ రిపోర్టుకు సంబంధించిన సమాచారం మన దగ్గర ఉంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 21 మంది, కూటమికి సంబంధించి 21 మంది ప్రస్తుతం ఎంపీలు ఉన్నారు. 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు. ఈ 21 మంది ఎంపీల్లో ఏ ఎంపీ పనితీరు ఏ స్థాయిలో ఉంది, ఏ ఎంపీకి ఏ స్థాయిలో మార్క్స్ వచ్చాయి అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తోంది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తున్న దాని ప్రకారం కేవలం 5 కూటమికి సంబంధించిన ఎంపీలు మాత్రమే బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కేవలం 5 భారతీయ జనతా పార్టీ 5 కూటమికి సంబంధించిన ఎంపీలు మాత్రమే బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మిగతా 16 మంది ఎంపీలకు సంబంధించిన పరిస్థితి ఏమాత్రం బాగా లేదు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంచనా. ఇటీవల ప్రోగ్రెస్ రిపోర్ట్లో బయటపడ్డ నిజం. కేవలం 5 ఎంపీల పనితీరు మాత్రమే బాగుంది. 5 ఎంపీల పైన మాత్రమే ప్రజల్లో పాజిటివ్ ఉంది. 50% పైగా ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. మిగతా ఎంపీలందరికీ సంబంధించిన పర్సంటేజ్, వాళ్ళకి వచ్చిన ఓట్లు, వాళ్ళకి సంబంధించి వచ్చిన పర్సంటేజ్ చూస్తే 50% కంటే తక్కువగా ఉంది. 50% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే బాగా పర్ఫామ్ చేసినట్టు, 50% కంటే తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి డేంజర్లో ఉన్నట్టు భావించాలి. సో 21 మంది ఎంపీల్లో కేవలం 5 మాత్రమే 50% పైగా మార్కులు సాధించారు. యాజ్ ఫర్ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకు అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ఇది. సో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వాళ్ళకి వచ్చిన మార్క్స్ చెప్తాను నేను. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి సంబంధించి అక్కడ ఎంపీకి 59% మార్క్స్ వచ్చాయి. 59% అతని పైన పాజిటివ్గా ఉన్నట్లుగా. విజయనగరం ఎంపీ పైన 42%, విశాఖపట్నం ఎంపీ పైన 35%, అనకాపల్లి ఎంపీ పైన 45%, కాకినాడ ఎంపీ 36%, అమలాపురం ఎంపీ 38%, రాజమండ్రి ఎంపీ 41%, నరసాపురం ఎంపీ 42%, మంత్రి ఉన్నారు అక్కడ. ఏలూరు ఎంపీ 58%, మచిలీపట్నం ఎంపీ 28%, విజయవాడ ఎంపీ 31%, గుంటూరు ఎంపీ 57%, నరసరావుపేట ఎంపీ 42%, బాపట్ల ఎంపీ 34%, ఒంగోలు ఎంపీ 37%, నంద్యాల ఎంపీ 62%, కర్నూలు ఎంపీ 45%, అనంతపురం ఎంపీ 38%, నెల్లూరు ఎంపీ 43%, హిందూపూర్ ఎంపీ 43%, నెల్లూరు ఎంపీ 51%, చిత్తూరు ఎంపీ 32%. సో వీళ్ళందరికి సంబంధించిన పర్సంటేజెస్ తీసుకుంటే బాగా పర్ఫామ్ చేస్తున్న ఎంపీల లిస్టు చూసినప్పుడు 50% పైగా మార్కులు తెచ్చుకున్న ఎంపీల లిస్ట్ చూసినప్పుడు కేవలం 5 ఎంపీలు కనపడుతున్నారు. ఆ 5 ఎంపీలో శ్రీకాకుళం ఎంపీ మంత్రి రామ్మోహన్ నాయుడుకి సంబంధించిన నియోజకవర్గం, ఆయన అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయన బాగా పర్ఫామ్ చేస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తుంది. 59% ప్రజల్లో ఆయన పట్ల యాక్సెప్టెన్సీ ఉన్నట్టుగా. అలాగే ఏలూరు నుంచి పుట్టా మహేష్ ఉన్నారు. ఏలూరు నుంచి పుట్టా మహేష్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నట్లుగా 58% ప్రజల్లో ఆయన పట్ల యాక్సెప్టెన్సీ ఉన్నట్లుగా ఉంది. అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రస్తుతం ఆయన కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. అక్కడ కూడా ఆయన 57% ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా, 57% ఆయన పట్ల పాజిటివ్గా ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తుంది. అలాగే నంద్యాలకు సంబంధించిన బైరెడ్డి శబరి అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆమె పట్ల 62% ప్రజల్లో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఆమెకి యాక్సెప్టెన్సీ 62% ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే నెల్లూరుకు సంబంధించి అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనితీరు పైన కూడా 51% ప్రజల్లో యాక్సెప్టెన్సీ ఉంది అని చెప్తున్నారు. సో ఈ 5 ఎంపీలు మినహా మిగతా అందరు ఎంపీలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా 30, 40లోనే ఉంది. కొంతమంది ఈ ఎంపీల పర్ఫార్మెన్స్ 28% కూడా పడిపోయిన వాతావరణం కనపడుతోంది. ప్రధానంగా ఇటీవల కాంట్రవర్సీగా నిలిచిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి సంబంధించిన పనితీరు పట్ల కూడా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి. కేవలం 31% మంది ప్రజలు మాత్రమే అతని పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు అనే సమాచారం ఉంది. సో జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని నియోజకవర్గంలోనూ వాళ్ళకి 50% కంటే తక్కువగానే మార్కులు రావడం కనపడుతుంది. కాకినాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాలు 2 చోట్ల కూడా చాలా తక్కువ వాళ్ళకు ఓట్లు వస్తున్నట్టు కనపడుతుంది. సో మొత్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ సర్కారుగా మేము
చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం, సూపర్ 6 అమలు చేశాం, ఇంకా అది చేశాం, ఇది చేశాం అని చెప్తున్నారు. 10,00,000 కోట్లు, 20,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. విశాఖ సమ్మిట్ గురించి చెప్తున్నారు. అమరావతిలో పనులు మొదలుపెట్టేసాం, అమరావతి చాలా అద్భుతంగా నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నారు. పెన్షన్ల గురించి చెప్తున్నారు. సో ఇన్ని పనులు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ప్రజల్లో ఈ స్థాయి వ్యతిరేకత ఎందుకుంది అనే ఆందోళన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కనపడుతుంది. దానిలో భాగంగానే ఇటీవల నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వరుసగా పార్టీ కార్యాలయానికి వెళ్ళడం, పార్టీ పరిస్థితి ఏంటి అనేది సమీక్ష చేసే ప్రయత్నం చేయడం, పార్టీ పరిస్థితి ఇలా ఉండడానికి కారణాలు ఏంటి అనేది అన్వేషించే ప్రయత్నం చేయడం. ఇంత చేస్తున్నప్పటికీ కేడర్లో అసంతృప్తి ఎందుకుంది? పార్టీ కేడర్లో అసంతృప్తిని కూడా పార్టీ గుర్తిస్తోంది. ఇది ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఇది ప్రజల్లో ఆ ఎంపీల పట్ల ఉన్న ఒపీనియన్ని తెలుగుదేశం పార్టీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తుంది. ఇది కాకుండా పార్టీ కేడర్ కూడా ఎందుకు మనపైన అసంతృప్తిగా ఉన్నారు? పార్టీ కేడర్ను కూడా ఎందుకు సాటిస్ఫై చేయలేకపోతున్నాం? పార్టీ కేడర్ ఇంత అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏంటి? పార్టీ కేడర్లో ఉన్న అసంతృప్తిని దూరం చేయడం కోసం మనం ఏం చేయాలి? ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా ఆలోచన చేస్తుంది, ఇమీడియట్గా దానిపైన దృష్టి పెడుతుంది, ఇమీడియట్గా ప్రోగ్రెస్ రిపోర్ట్లు, వాళ్ళకి సంబంధించిన పర్ఫార్మెన్సెస్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్సెస్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తెలుసుకుంటున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందికరమైన, ఆందోళనకరమైన, ప్రమాదకరమైన సంకేతాలు కనపడుతున్నాయి. దానిలో భాగంగానే పార్టీని రిపేర్ చేసుకోవడం పైన దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. సో ఈ ఎంపీల పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా కూటమి సర్కారు పనితీరు ఏ రకంగా ఉంది అనే దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూడాలి. మిగతా 4 స్థానాలు, 21 స్థానాలకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. మిగతా 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు. సో మొత్తం 25 స్థానాల్లో కేవలం 5 స్థానాల్లో మాత్రమే కూటమికి సంబంధించిన ఎంపీల పర్ఫార్మెన్స్ పైన పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఈ 5 స్థానాల్లో కూడా చూస్తే ఒకసారి మనం శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్లో కూడా విజయం సాధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్, ఇండివిజువల్ ఇమేజ్ కూడా అక్కడ ఆయనకు పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడానికి కారణమవుతుంది. అలాగే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కొత్తగా అక్కడికి వెళ్ళారు. పుట్టా మహేష్ పైన కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ 58% ప్రజలు పాజిటివ్గా ఉండడం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఆయన ఫస్ట్ టైం అక్కడ ఎంపీగా గెలిచారు. కడప నుంచి అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం పోటీ చేయడం, అక్కడ ఎంపీగా గెలవడం, సో అక్కడ ఆ స్థాయిలో పాజిటివ్ అట్మాస్ఫియర్ తెచ్చుకోవడం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్. అలాగే గుంటూరు నుంచి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఇండివిజువల్ ఇమేజ్ కావచ్చు, మంత్రిగా పనిచేస్తున్న పనితీరు కావచ్చు, ఇవి ఆయనకు సంబంధించి ప్రజలు ఎక్కువ యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి, ఆయనకి 57% ప్రజల మద్దతు రావడానికి కారణంగా చెప్పచ్చు. అలాగే నంద్యాల నుంచి బైరెడ్డి శబరి చాలా యాక్టివ్గా ఉన్నారు. నంద్యాల, రాయలసీమ ప్రాంతం రేపొద్దున అధికారం పెడితే ఎన్నికలు పెడితే అధికారం మాదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పుకుంటున్న ప్రాంతం. అటువంటి ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో బైరెడ్డి శబరి 62% మంది ప్రజల మద్దతు పొందడం, 62% మంది ప్రజలు ఆమె పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు లాంటి రిపోర్ట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం దగ్గర ఉండడం ఆశ్చర్యం కలిగింది. సేమ్ టైం నెల్లూరు నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయనకు సంబంధించిన ఇండివిజువల్ ఇమేజ్ కూడా ఈ స్థాయిలో ప్రజల మద్దతు ఆయనకి రావడానికి సంబంధించిన కారణంగా ఉండొచ్చు. సో తెలుగుదేశం పార్టీకి 50% పైగా ప్రజల మద్దతు ఉన్న 5 ఎంపీ స్థానాలకు సంబంధించిన లిస్టు చూస్తే దానిలో పార్టీ కంటే కూడా ఆ 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులు, 5 నియోజకవర్గాల్లో ఎంపీలు వాళ్ళ ఇండివిజువల్, వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ కూడా ఆ స్థాయిలో వాళ్ళ పట్ల యాక్సెప్టెన్స్ రావడానికి కారణమైంది. మిగతా చోట్ల వ్యతిరేకత ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకతగానే చూడాల్సిన అవసరం ఉంది.